ఇప్పట్లో చూస్తే కనుక సింగిల్ పేరెంట్స్ ఎక్కువయ్యారు. సంథింగ్ ఇష్యూస్ వల్ల వాళ్ళు విడిపోవడం అలా జరిగేసి సింగిల్ పేరెంట్ వల్ల చాలామంది అంటే పిల్లలు కొంచెం సఫర్ అవుతున్నారు సింగిల్ పేరెంట్ వల్ల. అంటే కొన్ని కొన్ని అకేషన్స్ చూసినప్పుడు మనము కొన్ని వాళ్ళ యాన్యువల్ డేస్ జరిగినప్పుడు అందరు పేరెంట్స్‌తోని వస్తుంటారు. ఫాదర్, మదర్‌తోని వస్తుంటారు. సింగిల్ పేరెంట్ అయితే ఫాదర్‌తోని లేకుంటే మదర్‌తోని లేకుంటే గ్రాండ్ పేరెంట్స్‌తోని వెళ్ళడం జరుగుతుంది. సింగిల్ పేరెంట్ అనే నిర్ణయం తీసుకునే ముందు అసలు ఏం ఆలోచించాలి వాళ్ళు యాక్చువల్లీ? అంటే వీళ్ళు అనుకుంటారు నేను బ్రతకగలుగుతాను, నా పిల్లల్ని నేను పోషించగలుగుతామని డివైడ్ అయిపోతారు. కానీ తర్వాత జరిగే పరిణామాలకు పిల్లలు చాలా సఫర్ అవుతుంటారు. నేను కొన్ని మా ఫ్రెండ్స్‌ని చూస్తుంటాను. సింగిల్ పేరెంట్ ఫ్రెండ్స్ మా దాంట్లో కూడా ఉన్నారు. మమ్మల్ని చూసినప్పుడు వాళ్ళు ఈర్ష్యపడుతుంటారు వాళ్ళు. అయ్యో మా డాడీ ఇలా ఉండే, మా మమ్మీ ఇలా ఉంది అని ఫీల్ అవుతుంటారు. సింగిల్ పేరెంట్ డెసిషన్ ఓకేనా? అలా ఒకవేళ సింగిల్ పేరెంట్ ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సింగిల్ పేరెంట్గా అవ్వడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. ఎందుకంటే అది 1 టైం చూసో 2 టైం చూసో అది డిసిషన్లు తీసుకోరు. వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు సింగిల్గా ఉండాలి అని చెప్పి. ఎన్నో ప్రయత్నాల తర్వాత అలాంటి డిసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. విత్ మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ అనుకోవచ్చు. కొంతమంది అలా, లేకపోతే కొంతమంది వదిలేసి ఉండొచ్చు అలా. సో 1 సైడెడ్ డిసిషన్స్ ఉండొచ్చు. కానీ బట్ తీసేసుకున్నారు కదా. అవును, పాస్ట్ ఈజ్ పాస్ట్. దాన్ని ఏం మార్చలేం కదా మనం ఆలోచించాల్సింది ఇంకా ఫ్యూచర్ కోసం. ఇప్పుడు మీ లైఫ్ ఇలా ఉంది, ఓకే, ఇక్కడ ఇద్దరు పేరెంట్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకుంటారు. కానీ సింగిల్ పేరెంట్ ఉన్నప్పుడు ఆ మొత్తం రెస్పాన్సిబిలిటీ ఒకరిదే ఉంటుంది. సో మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో చైల్డ్ అంతా స్ట్రాంగ్గా డెవలప్ అవుతాడు.